1975 నేషనల్ ఎమర్జెన్సీ అధికారం కోసం దేశ సమగ్రతను రాజ్యాంగాన్ని తోచినట్టు మార్చేయొచ్చా? ఫండమెంటల్ రైట్స్ నుంచి పత్రికా స్వేచ్ఛ వరకు మొత్తం హరించవచ్చా? జ్యుడిషియరీకి లెజిస్లేటివ్కి మధ్యలో ఎగ్జిక్యూటివ్ ఎందుకు బలవాల్సి వచ్చింది? ఆర్టికల్ 352ని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మిస్యూజ్ చేసుకోవచ్చా? చట్టసభల ఆదేశాలు మారణహోమానికి దారి తీసినప్పుడు కూడా అధికారులు ఎందుకు ఫాలో అయ్యారు? 1975లో ఆర్టికల్ 352ని యూజ్ చేసుకొని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే రీజన్తో మొత్తం రాజ్యాంగాన్నే మార్చేయొచ్చా? వరల్డ్లోనే లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ అయిన ఇండియాని ఒక సోషలిస్టిక్ అలాగే కమ్యూనలిస్టిక్ ఐడియాస్ ఉన్న వ్యక్తి 21 నెలల పాటు పాలించడానికి గల కారణాలేంటి? పాపులేషన్ కంట్రోల్ అనే పేరుతో బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించినప్పటికీ కూడా అడిగే నాదుడే లేకపోయాడా? ఇండియాలో స్టేట్ గవర్నమెంట్స్ని అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేసేదే ఈ కోర్ట్స్. అలాంటిది ఈ ఎమర్జెన్సీ టైంలో కోర్ట్స్కి కూడా పవర్ లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి? 1971లో ఇండియాలో 4th 5-year ప్లాన్ నడుస్తుంది. అలానే ఇంకొక పక్క 1971 పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఇందిరాగాంధీ గారు యూపీ నుంచి రాయ్ బలేరీ అనే కాన్స్టిట్యూషన్ నుంచి పోటీ చేసి గెలిచారు. అక్కడ ఇందిరాగాంధీ గారికి ఆపోజిట్గా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి సోషలిస్ట్ నేత రాజ్ నారాయణ్. ఈయన ఇందిరాగాంధీ గారు పవర్ని మిస్యూజ్ చేసుకొని రూల్స్కి వ్యతిరేకంగా గెలిచారని అలహాబాద్ కోర్టుని ఆశ్రయించారు. ఈ రాజ్ నారాయణ్ గారు లాయర్ ఎవరైతే ఉన్నారో శాంతిభూషణ్ గారు ఇందిరాగాంధీ మీద టోటల్గా కోర్టులో 14 ఎలిగేషన్స్ చేశారు. అందులో 12 ఎలిగేషన్లు కోర్టు కొట్టేసింది. కానీ 2 ఎలిగేషన్లు మాత్రం చాలా గట్టిగా నిలబడ్డాయి. ఆ 2 ఎలిగేషన్లు మాత్రం దేశ స్థితినే మార్చేసిందని చెప్పొచ్చు. అందులో ఎలిగేషన్ నెంబర్ 1, యూజింగ్ ద గవర్నమెంట్ ఎక్విప్మెంట్ ఫర్ ద ఎలక్షన్ క్యాంపెయినింగ్. అంటే ఇందిరాగాంధీ గారు ప్రచారాలకి గవర్నమెంట్ ఎక్విప్మెంట్ని యూజ్ చేసుకున్నారు అని ఎలిగేషన్ వచ్చింది. అది ప్రూవ్ అయింది కూడా. సెకండ్ ఎలిగేషన్, యూజింగ్ ద గవర్నమెంట్ ఆఫీసర్ ఫర్ ద ఎలక్షన్ క్యాంపెయినింగ్. అప్పటికే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేస్తున్న యశ్పాల్ కపూర్ అనే గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్ని ఇందిరాగాంధీ గారు వారి పర్సనల్ ఎలక్షన్ క్యాంపెయినర్గా పెట్టుకున్నారు. అది చట్టరీత్యా నేరం. ఈ 2 ఎలిగేషన్లు ప్రూవ్ కావడంతో అలహాబాద్ హైకోర్టు 1971లో యూపీలో రాయ్ బలేరీ అనే కాన్స్టిట్యూషన్లో జరిగిన ఎలక్షన్ని రద్దు చేసింది. అలానే ఇందిరాగాంధీ గారిని 6 years పాటు ఎలాంటి ఎలక్టెడ్ పొజిషన్స్కి నామినేట్ కాకూడదని బ్యాన్ చేసింది. దాంతోపాటు అలహాబాద్ హైకోర్టు కాంగ్రెస్ గవర్నమెంట్కి 20 days టైం ఇచ్చి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరనేది డిసైడ్ చేయమని సమయం ఇచ్చింది. అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఇందిరాగాంధీ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇక్కడ కూడా అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్నే సపోర్ట్ చేసింది సుప్రీంకోర్టు. కానీ ఇక్కడ ఇందిరాగాంధీ గారికి నెక్స్ట్ హీరింగ్ వరకు పీఎంగా ఉండే ఛాన్స్ ఇచ్చింది. అంటే కొంత సమయం వరకు ఇందిరాగాంధీ గారు పీఎంగా కొనసాగొచ్చు. ఈ టైంలోనే ఇందిరాగాంధీ గారు తన తెలివిని ఉపయోగించారని చెప్పొచ్చు. ఇక్కడ ఇందిరాగాంధీ గారు సిద్ధార్థ్ రాయ్ అనే వ్యక్తిని కలిశారు. ఆ వ్యక్తి ఇందిరాగాంధీ గారికి అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్కి చాలా సన్నిహితులు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సిద్ధార్థ్ రాయ్కి పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసు. ఇలాంటి టైంలో సిద్ధార్థ్ రాయ్ ఇందిరాగాంధీ గారి పక్కనే ఉండి ఆర్టికల్ 352 గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేషనల్ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసే ముందు ఇందిరాగాంధీ గారు వారి క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరినీ కలవలేదు. కేవలం ఈ సిద్ధార్థ్ రాయ్ అలాగే ఇందిరాగాంధీ గారు ఇద్దరూ కలిసి అప్పటి ప్రెసిడెంట్ అయిన ఫహరుద్దీన్ అలీ అహ్మద్ గారిని కలిసి మొత్తం విషయం చెప్పారు. ఈ చర్య పార్లమెంటరీ సిద్ధాంతాలకే కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటుంది. ఇందిరాగాంధీ గారి మాటలు విన్న ప్రెసిడెంట్ అలీ అహ్మద్ గారు ఇలా అన్నారు, మీరు వెంటనే ఎమర్జెన్సీ పత్రాలను టైప్ చేసి పంపించండి అని. ఆ రోజు సాయంత్రమే అంటే జూన్ 25, 1975న ఈ ఇందిరాగాంధీ గారి పిఏ ఎవరైతే ఉన్నారో దార్ అనే వ్యక్తితో సాయంత్రం 5 గంటలకి ప్రెసిడెంట్ హౌస్కి ఈ ఎమర్జెన్సీ పత్రాలను పంపించారు. పంపించిన వెంటనే ప్రెసిడెంట్ దాన్ని అప్రూవ్ చేసి పాస్ చేశారు. జూన్ 26, 1975 ఇందిరాగాంధీ గారు ఆల్ ఇండియా రేడియోలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆవిడ ప్రసంగంలో ముఖ్యంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు చూద్దాం. మీరు చూస్తూనే ఉన్నారు, గత కొన్ని రోజులుగా నా మీద ఎలాంటి కుట్రలు చేయబడుతున్నాయో, నా అధికారాన్ని ఎలా లాక్కోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఈ ప్రయత్నంలో నా మంత్రివర్గంపై జరిగిన దాడిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈ దాడులు నా వరకు వచ్చాయి కాబట్టి పర్వాలేదు. అలాగే ఈ దాడులు ప్రజల వరకు వెళ్ళాయంటే నేను సహించబోను. ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాను. అలానే నేను మీ అందరికీ మాటిస్తున్నాను, ఈ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో రూల్స్ని అంటే గవర్నమెంట్ రూల్స్ని యాజ్ టీజ్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపించదు. చట్ట విరుద్ధ పనులు చేసే వాళ్ళకి మాత్రమే ఇది నెగిటివ్గా కనిపిస్తుంది.
త్వరలోనే ఈ ఇంటర్నల్ క్లాషెస్ అన్నిటికీ ఒక ముగింపు లభిస్తుంది. అప్పుడే ఈ ఎమర్జెన్సీ అనేది వెత్తేయబడుతుంది. అప్పటి వరకు ప్రజలందరూ సురక్షితంగా ఉండండి అని ఇందిరాగాంధీ గారు ప్రసంగంలో చెప్పారు. ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఫస్ట్ టైం వచ్చింది ఏం కాదు. 1975 కన్నా ముందు ఆల్రెడీ 2 సార్లు ఇండియాలో ఎమర్జెన్సీ వచ్చింది. కానీ ఈ 1975 ఎమర్జెన్సీ ఎందుకింత కాంట్రవర్సీ అయింది? 1962లో ఇండియాకి చైనాకి వార్ వచ్చినప్పుడు ఆర్టికల్ 352ను యూజ్ చేసుకొని ఇంటర్నల్ అగ్రెషన్ అనే కండిషన్తో ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. దానికంటూ ఒక రీజన్ ఉంది. అలాగే 1971లో ఇండియాకి పాకిస్తాన్కి వార్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ అనేది అనౌన్స్ చేశారు. ఇది కూడా ఆర్టికల్ 352లో వార్ అనే కండిషన్ని బేస్ చేసుకొని అనౌన్స్ చేయడం జరిగింది. కానీ 1975లో ఎమర్జెన్సీ ప్రకటించవలసిన అవసరం లేనప్పటికీ కూడా ఆర్టికల్ 352ని యూజ్ చేసుకొని ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అనే రీజన్తో ఇందిరాగాంధీ గారు ప్రెసిడెంట్ సహాయంతో ఈ ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు. ఈ ఎమర్జెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత దేశం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా గొడవలు, ఎక్కడ చూసినా కుట్రలు, కుతంత్రాలు. 1975 నేషనల్ ఎమర్జెన్సీ టైంలో ఎవరైనా ఇందిరాగాంధీ గారి గవర్నమెంట్కి ఆపోజిట్గా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు. అందులో మొరార్జీ దేశాయ్, ఎల్కే అద్వానీ, చరణ్ సింగ్ లాంటి నేషనల్ లీడర్స్ ఎంతోమంది ఉన్నారు. ఇండియాలో ఎమర్జెన్సీ జరుగుతుందని బయటకు తెలియకూడదని ఇందిరాగాంధీ గారు ప్రెస్ అండ్ మీడియాని కంప్లీట్గా బ్యాన్ చేశారు. అలాగే ప్రెస్ అండ్ మీడియాకి పవర్ సప్లైని కూడా కంప్లీట్గా ఆపేశారు. ఆ టైంలో ఫండమెంటల్ రైట్స్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేశారు. ఎవరైనా ఆపోజిట్గా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో వేసేవాళ్ళు. కనీసం 1.5 అంటే 150,000 మందికి పైగానే ఎమర్జెన్సీ టైంలో అరెస్ట్ చేయబడ్డారు. అలానే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్కి అలాగే కోర్టులకు కూడా లిమిటెడ్ పవర్ మాత్రమే ఇచ్చేవాళ్ళు. పాపులేషన్ కంట్రోల్ అనే పేరుతో బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కూడా చేయించారు. అయితే అంతా ఇలా సాగుతుండగా ఇందిరాగాంధీ గారు చేసిన మరో పెద్ద మిస్టేక్ ఏంటంటే చేంజింగ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. 1975లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ని సవరిస్తూ 39 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ని ఇండియాలో ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు కూడా ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్పై ఎలాంటి రైట్ లేకుండా చేసింది. ఈ విధంగా ఇందిరాగాంధీ గారిపై ఉన్న కేసు కూడా లీగల్గా కొట్టేయడానికి ఇదొక రీజన్ కూడా కావచ్చు. అలానే 1976లో 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. అంటే అల్టిమేట్ పవర్ అనేది కేవలం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కూడా ఎక్కువ పవర్స్ ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్స్కి లిమిటెడ్ పవర్స్ మాత్రమే ఇచ్చింది. 5 సంవత్సరాలుగా ఉన్న పార్లమెంట్ టైం పీరియడ్ని 6 సంవత్సరాలకి సవరించింది. ఇలాంటివెన్నో కొత్త రూల్స్ ఈ 42 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో తీసుకొచ్చారు. ఈ విధంగా ఇందిరాగాంధీ గారు ఆవిడికి నచ్చినట్టుగా ఈ కాన్స్టిట్యూషన్ని చేంజ్ చేసి రూల్ చేశారు. ఇప్పటికీ చాలామంది ఎమర్జెన్సీ డేస్ని మర్చిపోలేరు. కోర్ట్స్కి అలాగే స్టేట్ గవర్నమెంట్స్కి ఉన్న పవర్ని తీసేయడం జరిగింది. ఫండమెంటల్ రైట్స్ని కూడా తీసేసి పిఎం ఈజ్ ద అంటే ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద సుప్రీం అథారిటీ అన్నట్టుగా రూల్ చేశారు ఇందిరాగాంధీ గారు. ఈ టోటల్ ఎమర్జెన్సీ పీరియడ్ అనేది 25 జూన్ 1975 నుంచి 21 మార్చ్ 1977 వరకు జరిగింది. అంటే సుమారుగా 21 మంత్స్ ఇండియాలో ఈ ఎమర్జెన్సీ అనేది జరిగింది. రాజ్యాంగాన్ని, అధికారాన్ని మార్చేసి ఒక నియంత 21 నెలల పాటు దేశం మొత్తం తన చేతుల్లో పెట్టుకొని పరిపాలించింది. 1977లో ఈ ఎమర్జెన్సీ కంప్లీట్ అయ్యాక అదే ఇయర్ 1977లో లోక్సభ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు యూపీ నుంచి రాయ్ బలేరీ అనే ప్రాంతం నుంచి పోటీ చేసి ఈసారి 50,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ 1977 ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎలా ఓడిపోయింది, అలానే జనతా పార్టీ ఎలా పవర్లోకి వచ్చింది, కాంగ్రెస్ పదవి కోల్పోయిన 3 ఏళ్లలోనే మళ్ళీ ఇందిరాగాంధీ గారు పిఎం ఎలా అయ్యారు, జనతా పార్టీ కొలాప్స్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటి, జనతా పార్టీ కొలాప్స్ అయ్యాక జనతా పార్టీ నుంచి ఎలాంటి పార్టీలు పుట్టుకొచ్చాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మన నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.